వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు ఢిల్లీ వెళ్లనున్న సీఎం జగన్, పలువురు కేంద్ర మంత్రులతో భేటీ. విజయవాడలో అమరావతి పరిరక్షణ మహాపాదయాత్ర, అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్. జనవరి 9న జరగనున్న అమ్మఒడి సాయం షెడ్యూల్ ను వివరించిన మంత్రి ఆదిమూలపు సురేష్. బీజేపీ కార్యకర్తలకు అండగా కేంద్ర మంత్రి, అభ్యర్థుల ఇళ్లపై పార్టీ జెండా ఎగురవేసిన కిషన్ రెడ్డి. భద్రాచలంలో భారీగా గంజాయి పట్టివేత, 1256 కిలోల గంజాయి స్వాధీనం. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ ముఖ్యమంత్రి జగన్ నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఆయన బయలుదేరనున్నారు. పలువురు కేంద్ర మంత్రులతో ఆయన భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అకాల వర్షాలు, పంట నష్టం, పోలవరం ప్రాజెక్టు సహా ఇతర అంశాలపై కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చర్చించనున్నారు. వీలైతే ప్రధాని మోడీని కలిసి రాష్ట్ర సమస్యలు వివరించనున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగిసిన 2 రోజులకే ఏపీ సీఎం ఢిల్లీ పర్యటనకు వెళ్లడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. అమరావతిని రాజధానిగా కొనసాగించాలన్న డిమాండ్తో విజయవాడలో అమరావతి పరిరక్షణ మహాపాదయాత్ర జరగనుంది. అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు విజయవాడలోని బీఆర్డీఎస్ రహదారిపై పడవలరేవు కూడలి నుంచి మీసాల రాజేశ్వరరావు వంతెన వరకు భారీ ఎత్తున ఈ పాదయాత్ర నిర్వహించనున్నారు. దీనిలో రాజధాని రైతులు, ప్రజలతో పాటు వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొంటారని జేఏసీ తెలిపింది. ఉదయం కలెక్టర్, తహసీల్దార్లకు అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని కోరుతూ వినతి పత్రాలను ఇవ్వనున్నారు. కాగా పాదయాత్రకు మద్దతు తెలపాలని మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణను జేఏసీ నేతలు కోరారు. ప్రస్తుత విద్యా సంవత్సరానికి జగనన్న అమ్మఒడి పథకం కింద ఆర్థిక సాయం జనవరి 9వ తేదీన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందజేయనున్నట్టు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే పాఠశాలల్లో అర్హులైన విద్యార్థుల తల్లులు, సంరక్షకుల పేర్లు నమోదు ప్రక్రియ చేపట్టామని తెలిపారు. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న పేద విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ పథకం కింద 15,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్, ప్రభుత్వ గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో చదివే విద్యార్థులకు వర్తింపజేస్తామని తెలిపారు. లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ షెడ్యూల్ ను మంత్రి వివరించారు. చేపట్టినటువంటి కార్యక్రమం ముఖ్యంగా నిరుపేద కుటుంబాలకు చెందినటువంటి విద్యార్థుల తల్లులకు లేక గుర్తింపు పొందిన సంరక్షకులకు ఇచ్చే వార్షిక ఆర్థిక సహాయం
2020-21 విద్యా సంవత్సరానికి కూడా రెండో విడతగా జగనన్న అమ్మఒడి అనే కార్యక్రమం ద్వారా ఇవ్వవలసిందిగా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ జగనన్న అమ్మఒడి కార్యక్రమం ద్వారా ఈ యొక్క పథకం ప్రభుత్వ పాఠశాలలో అట్లాగే ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలలోనూ లేకపోతే అన్ఎయిడెడ్ పాఠశాలలోనూ జూనియర్ కాలేజీల్లోనూ లేకపోతే అన్ని ప్రభుత్వ శాఖల గురుకుల పాఠశాలల్లోనూ కళాశాలలోనూ 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్నటువంటి నిరుపేద కుటుంబాలకు చెందినటువంటి విద్యార్థుల తల్లులు లేదా గుర్తింపు పొందినటువంటి సంరక్షకులు అంటే ఎవరైనా ఆర్ఫన్స్ ఉంటే అలాంటి ఆర్ఫన్స్కు వాళ్ళు ఎక్కడైనా మరి వాళ్ళు నివాసం ఉంటున్నటువంటి రికగ్నైజ్డ్ ఎన్జిఓస్ ఎవరైనా ఉంటుందో ఆ ఎన్జిఓస్కు వారికి కూడా ఈ యొక్క పథకాన్ని వర్తింపజేసే విధంగా ఆ సంరక్షకులకు కులం, మతం, ప్రాంతం వివక్షత లేకుండా వార్షిక ఆర్థిక సహాయం 15,000 రూపాయల చొప్పున అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఈ యొక్క పథకం ద్వారా మరి పేదరికం చదువుకు ఉన్నత చదువుకు అడ్డు రాకూడదనే ఒక ఉన్నత ఆశయంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది ప్రతి సంవత్సరం మరి నిరుపేద కుటుంబాలకు చెందినటువంటి తల్లులకు అందించాలని ఒక ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఈ యొక్క విద్యా సంవత్సరానికి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ప్రారంభిస్తూ జనవరి 9వ తారీఖున ఈ జగనన్న అమ్మఒడికి సంబంధించినటువంటి ఈ యొక్క ఆర్థిక సహాయాన్ని అందించడానికి కార్యక్రమాన్ని ప్రకటించడం ఈరోజు మరి యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికి సంబంధించినటువంటి అర్హులైనటువంటి తల్లులు, విద్యార్థుల తల్లులు మరి గుర్తింపు పొందినటువంటి సంరక్షకుల బ్యాంక్ అకౌంట్ నంబర్లు, ఆధార్ కార్డు వివరాలు మరి ఇతర ఐఎఫ్ఎస్సి కోడ్లు వీటికన్నిటికి సంబంధించినటువంటి మరి అనేక విషయాలను సేకరించాల్సిన అవసరం ఉంది. వీటికి ఈ వివరాలన్నింటినీ గ్రామ స్థాయిలో మరి ఏర్పాటైనటువంటి గ్రామ సచివాలయం ద్వారా అట్లాగే వార్డు స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి వార్డు సచివాలయం ద్వారా గ్రామస్తులకు అట్లాగే వార్డు సభ్యులందరికీ ఈ సమాచారాన్ని చేరవేసి ఏవైనా లోటుపాట్లుంటే వాటిని సామాజిక తనిఖీ ద్వారా సరిదిద్దుకోవాల్సి ఉంది. ఇది ప్రక్రియ. కాబట్టి ఈరోజు ఈరోజు నుంచి ఈ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క తల్లుల వివరాలు, విద్యార్థుల వివరాలు మరి గుర్తింపు పొందినటువంటి సంరక్షకుల వివరాలన్నింటినీ గ్రామ సచివాలయాల్లోనూ వార్డు సచివాలయాలను 4 రోజుల పాటు డిస్ప్లే చేయడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. 16వ తారీఖున మొదలు పెట్టుకొని 16 నుంచి 20వ తారీఖు వరకు అంటే 19 సాయంత్రం వరకు ఇది ఈ యొక్క లిస్టును డిస్ప్లే చేయడం జరుగుతుంది. సైమల్టేనియస్గా ఈ లిస్టును మరి ఉపాధ్యాయులు కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహీమత్ నగర్ డివిజన్ లో అత్యధిక మెజారిటీతో గెలుపొందిన కార్పొరేటర్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందించారు. ఇంటింటికి ప్రతి ఒక్కరికి మద్దతు ఇస్తున్నారు. ఇందులో భాగంగా బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలుపొందిన కోలన్ వెంకటేష్, కోలన్ సత్యనారాయణ ఇంటికి వెళ్లి భారతీయ జనతా పార్టీ జెండాను ఎగరవేశారు.
భద్రాచలం పట్టణంలో భారీగా గంజాయి పట్టుబడింది. గంజాయి రవాణా చేస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు పట్టణంలో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 1256 కిలోల గంజాయి పట్టుబడింది. దీని విలువ సుమారు 1,88,00,000 ఉంటుందని పోలీసులు తెలిపారు. 2 వాహనాలు సీజ్ చేసి 3 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు భద్రాచలం టౌన్ పిఎస్ నుంచి మనకు 2 ఈ గాంజా వైల్ పట్టుకోవడం జరిగింది. మన ఎస్పీ సార్ డైరెక్షన్ ద్వారా మనము కంప్లీట్ ఎన్ఫోర్స్మెంట్ ఇక్కడ పెట్టాము. దీనిలో మన సిఐ స్వామి గారు, తర్వాత మన ఎస్ఐ మహేష్, వీళ్ళ హార్డ్ వర్క్ నుంచి మనము ఇంతవరకు చాలా మనం పట్టుకున్నాం. దీంట్లో కూడా ఈరోజు ఒక తుఫాన్ వెహికల్, దాంట్లో గాంజా 105 kgs దొరికింది. ఇది 15,75,000 వరకు వస్తుంది. అలాగనే ఇంకొకటి హెచ్ఆర్ వెహికల్ కూడా మనం పడుతున్నాము. దీంట్లో గాంజా 1,151.6 kg. ఈ మొత్తం 1,72,74,000 వరకు దీంట్లో ఇది వాల్యూ ఉంది. అలాగే టోటల్ గాంజా వచ్చేసి 1,256.6 kgs and it approximately 2 crores, 1.9 crores వస్తుంది. I congratulate Bhadrachalam Town PS for this tremendous work, and ganja is banned and the narcotics కింద మనం రిజిస్టర్ చేశాము, and we will be enforcing from further. Thank you. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం మురమళ్ల వీరేశ్వర స్వామిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సోమయాజులు దంపతులు దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి కళ్యాణ కార్యక్రమంలో పాల్గొన్నారు. సోమయాజులు దంపతులకు ఆలయ అర్చకులు, పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆలయ చైర్మన్ వాసురాజు, ఈవో మాచిరాజు లక్ష్మీనారాయణ వారిని ఘనంగా సన్మానించి వీరేశ్వర స్వామి చిత్రపటాన్ని అందజేశారు. అదే మీరే కాకినాడ Yes,
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఢిల్లీలో రైతులు చేస్తున్న దీక్షలకు మద్దతుగా టీఎఫ్టీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి ఖలీల్ పాల్గొన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లులతో దేశ సంపద కార్పొరేట్ పరం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం వెనక్కి తగ్గి చట్టాలను రద్దు చేయాలని, లేని యెడల తీవ్ర స్థాయిలో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. చలిలో ప్రభుత్వము మొండిగా వ్యవహరిస్తున్న ఈ దశలో ఆ ఒత్తిడిలో కొంతమంది రైతులు ప్రాణాలు కూడా కోల్పోయిన వాళ్ళను రైతాంగ అమరవీరులుగా గుర్తించాలని చెప్పి నేను చేస్తూ వాళ్ళకు జోహార్లు అర్పిస్తూ మాట్లాడుతూ ఉన్నాను. ఇవాళ వ్యవసాయ రంగాన్ని ఏం చేయదలుచుకున్నారు? నాకు మొన్న ఈ హైదరాబాద్ పట్టణం లోపలనే కొంతమంది వ్యాపారస్తులతోటి మాట్లాడుతున్న క్రమంలో వాళ్ళంతా కూడా అగ్రకులాలు, బీజేపీ సపోర్టర్స్. ఇవాళ రైతు వ్యతిరేక చట్టాలు వస్తున్నాయి కదా, మీ పాత్ర ఏంటంటే మాదేముందని మాట్లాడారు. ఇవాళ మీరు వ్యాపారస్తులుగా ఉన్నారు, రేపు మీరు ఏజెంట్లుగా మారాల్సిన పరిస్థితి వస్తుంది. ఇవాళ వ్యవసాయ రంగంలో ఏజెంట్లుగా మార్చే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము. చాలా ఉదాహరణలు మనకున్నాయి. ఈ రోజు మనము కోళ్ల పరిశ్రమను కనుక చూస్తే నాకు తెలిసిన మిత్రుడు కోళ్ల పరిశ్రమను పెట్టిండు. నేను నాటు కోళ్లను కూడా పెంచితే బాగుంటుంది కదా అని మాట్లాడితే ఒక్క కోడి కూడా ఇక్కడ కనిపిస్తే నెక్స్ట్ డే వాడు నాకు కోళ్లు సప్లై చేయడని చెప్పి, కోళ్ల పరిశ్రమ నీవు పెట్టినవు, ఆ భూమి నీది, నీళ్లు నీవి, నీవు ఒక్క నాటు కోడిని పెంచే అధికారం నీకు లేనప్పుడు ఈ మొత్తం 3 రైతు చట్టాలు గాన అమల్లోకి వస్తే రైతుల పరిస్థితి ఏంటిదనేది ఉత్తరాది రైతాంగం గుర్తించింది. వాళ్ళు పోరాటంలోకి వచ్చిండ్రు. ఇవాళ చేస్తున్న ఈ సమరశీల పోరాటము ఖచ్చితంగా రేపు భారతదేశాన్ని ఒక మలుపు తిప్పుతుంది అనేది వాస్తవం. నీవు భావోద్రేకాలను రెచ్చగొట్టి ఇవాటి వరకు జీవనం గడిపినావు. కానీ భారతదేశము ఎప్పుడెప్పుడు సంక్షోభంలో పడితే, భారతదేశం ఎప్పుడెప్పుడు చీకటి కమ్మితే అప్పుడు రైతాంగం ముందుకొచ్చింది. మన ప్రథమ స్వాతంత్ర పోరాటం తీసుకున్నా, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం తీసుకున్నా అది మనకు కనిపిస్తూ ఉంటుంది. భారతదేశంలో అనేక రైతాంగ పోరాటాలు భారతదేశము చీకట్లు పోకుండా నిలబెడుతూ వచ్చినాయి. ఈ రైతాంగ పోరాటం అనేది కార్పొరేట్ శక్తులకు, సామ్రాజ్యవాద శక్తులకు అడ్డుకట్ట వేయడము, ఒక ప్రజాస్వామిక భారతదేశము నిర్మించే వైపు ఆ ప్రయాణం కొనసాగిస్తుందని చెప్పి దీన్ని మనం సంఘీభావంగా కాదు, దీన్ని మనం ప్రజా ఉద్యమంగా మార్చడంలో 3 బిల్లులు 3 చట్టాలు అని మాట్లాడము ఒక భాగమైతే, యువరంగ ప్రజల దగ్గరికి పోవడము. ఎట్లా ప్రజల దగ్గరికి పోవాలంటే, ఒకనాడు విద్యార్థులు ప్రజల దగ్గరికి పోయినప్పుడు పెద్ద ఉద్యమాలు ఈ దేశంలోకి వచ్చినాయి. అంతకుముందు 100 ఏళ్ల క్రితము సూఫీలు ప్రజల దగ్గరికి పోయినప్పుడు ఒక పెద్ద ప్రజాస్వామిక ఉద్యమం ఈ దేశంలో వచ్చింది. భక్తి ఉద్యమం ప్రజల దగ్గరికి పోయినప్పుడు ఒక పెద్ద ఉద్యమం వచ్చింది. మన స్పృహ కలిగిన వాళ్ళము, రాజకీయ చైతన్యం కలిగిన వాళ్ళము ఒక ఉద్యమం వస్తున్న ఈ సంధి దశలో మనం విడిచిపెడితే ఏమైతుందంటే మార్పు వస్తుంది కానీ ఆ మార్పు వచ్చే వరకు ఈ సమాజము వేదనను భరించాల్సి వస్తుంది. రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హ్యాపీ హోమ్స్ లో 2 రోజుల క్రితం జరిగిన దొంగతనం కేసులో 2 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. హ్యాపీ హోమ్స్ కు చెందిన మహమ్మద్ గౌసిద్దీన్ 2 రోజుల క్రితం కుటుంబంతో కలిసి ఫార్మ్ హౌస్ కు వెళ్లగా తన ఇంట్లో పనిచేసే పర్వీన్ బేగం అనే మహిళ తన కుమారుడితో కలిసి ఇంటి తాళం పగలగొట్టి బీర్వాలో ఉన్న 17 తులాల బంగారు ఆభరణాలు, నగదు చోరీ చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇద్దరిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. చెప్పండి తర్వాత. సంస్థకు రక్షణ కల్పించి సంస్థ ఆస్తిని కాపాడాల్సిన ఓ సెక్యూరిటీ గార్డ్ అన్నం పెట్టిన సంస్థకు కన్నం వేశాడు. ఈ సంఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
భాగ్యనగర్ కాలనీలోని కళామందిర్ వస్త్ర దుకాణంలో మోనీదాస్ అనే వ్యక్తి గత 4 సంవత్సరాల నుండి సెక్యూరిటీ గార్డ్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అస్సాంకు చెందిన మోనీదాస్ భార్యతో సహా శంషీగూడలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని నివసిస్తున్నాడు. కాగా గత రాత్రి విధులు నిర్వహిస్తున్న మోనీదాస్ చాకచక్యంగా లాకర్ తాళం చెవిని మేనేజర్ కు ఇవ్వకుండా తన దగ్గర పెట్టుకున్నాడు. షాప్ మూసివేశాక విధులు నిర్వహిస్తున్న మోనీదాస్ లాకర్ తాళాలు తెరిచి అందులో నుండి 8,95,000 రూపాయలు చోరీ చేశాడు. శంషీగూడలోని ఇంటిని ఖాళీ చేసి పరారయ్యాడు. తెల్లవారుజామున నగదు మాయం అవడం గమనించిన మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. కుకట్పల్లి మెయిన్ రోడ్లో భాగ్యనగర్ కాలనీలో కళామందిర్ అని షాప్ ఉంటుంది. అందులో మోహన్ అని చెప్పి 14 సంవత్సరాల నుండి మేనేజర్గా పనిచేస్తున్నాడు. మొన్న రాత్రి 12:20 రాత్రి అందాదా 11 గంటల సమయంలో లాకర్కు లాక్ వేసుకొని తన సెక్యూరిటీ గార్డ్ అయిన బిక్కన్ అనే వ్యక్తితోటి అతని ఇంటికి పోయినాడు శంషీగూడకు. పోయిన తర్వాత మళ్ళీ నిన్న మార్నింగ్ వచ్చి చూసుకున్నాడు లాకర్ తెరవడానికి. చూసుకుంటే ఆ లాకర్ కీ రావడం లేదు. కీ రావడం అనుమానం వస్తేనే ఆయన శ్రీనివాస్ రెడ్డి అని పై అధికారికి చెప్పినాడు. చెప్తే ఈ లాక్ దీనికి కాదని చెప్పగా అదేమైందంటే వాళ్ళు నిర్ధారించినాడు లాక్ దీన్ని కాదని చెప్పి. వెంటనే వీళ్ళు వాచ్మెన్ ఇంటికి పోయినాడు. సెక్యూరిటీ గార్డ్ ఇంటికి పోతే సెక్యూరిటీ గార్డ్ ఇల్లు కాల్ చేసుకొని వెళ్ళిపోయినాడు. అంటే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు సెక్యూరిటీ గార్డ్ పైన అనుమానం ఉన్నది. దానిపైన రిపోర్ట్ రాగా వెంటనే కేసు దర్యాప్తు చేయడం జరుగుతుంది. ప్రత్యేక బృందాలను అందులో ఇవ్వడం జరిగింది. ఎంత తీసుకోపోయారు? 8,95,000. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని 4వ వార్డు బంగారుగూడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వార్డు కార్యాలయం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి టీటీడీ ఎల్ఏసీ మెంబర్ బెజ్జంకి అనిల్ కుమార్ హాజరై కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ త్వరలోనే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్ తరహాలో తెలంగాణలో కూడా పరిపాలన సాగిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి లకు అనుగుణంగా ముందుకు వెళ్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. మున్సిపల్ 4వ వార్డు అయినటువంటి బంగారుగూడలో మా మిత్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఈరోజు ఇక్కడ నూతనంగా కూడా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం చాలా సంతోషించదగ్గ విషయం. రానున్నటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదిలాబాద్ నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని తీసుకెళ్తూ మున్సిపాల్లో ఉన్నటువంటి 49 వార్డులలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జెండా ఆవిష్కరణ కార్యక్రమాలని త్వరలోనే ప్రారంభించడం జరుగుతూ ఉంది. భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతూ ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు చేపట్టినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు, విద్యార్థుల కోసం ఫీజు రీఎంబర్స్మెంట్ లాంటి కార్యక్రమాలు, ఆ విధంగానే ముస్లిం మైనార్టీ సోదరుల కోసం 4% రిజర్వేషన్ పెట్టి విద్యా అవకాశాలను కల్పించింది. ఆ విధంగా రైతులకు రుణమాఫీ చేయడం కానీ, ఆరోగ్యశ్రీ ద్వారా అనేక మందికి పెద్ద వైద్యాన్ని అందించినటువంటి మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు. ఆనాటి రాజశేఖర రెడ్డి గారి సువర్ణ యుగాన్ని ప్రజలకు గుర్తు చేస్తూ ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలే కానీ, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎప్పుడు అండగా ఉంటూ భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటానికి తెలంగాణ రాష్ట్రంలో సిద్ధమవుతుంది.
వనపర్తి జిల్లా కొత్తకోటలో టీఆర్ఎస్ పార్టీ నేతలు మహిళలపై బీసీలపై భౌతిక దాడులకు దిగడం సిగ్గుమాలిన చర్య అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగంధర్ గౌడ్ అన్నారు. కొత్తకోట పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాచాల మాట్లాడుతూ అధికార తెరాస పార్టీ నేతల దౌర్జన్యాలు రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయని విమర్శించారు. బీసీ వర్గానికి చెందిన హారతి అనే మహిళపై ఆమె భర్తపై దుర్భాషలాడుతూ భౌతిక దాడి చేశారని ఆరోపించారు. గతంలో కూడా ఇదే దాడులు చేస్తే రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించామని తెలిపారు. దాడులకు దిగిన టీఆర్ఎస్ నేతలను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. వర్గంలో బీసీలపై మరియు మహిళలపై టీఆర్ఎస్ నాయకులు దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా దేవరకద్ర నియోజకవర్గంలోనే ఈరోజు బీసీలను అణచివేత కార్యక్రమం చేస్తూ ఉన్నారు, మహిళలను అణచివేత కార్యక్రమం చేస్తూ ఉన్నారు, ప్రశ్నించే వారిని కూడా ఈరోజు అణచివేత కార్యక్రమం చేస్తూ ఈరోజు పాలన సాగిస్తూ ఉన్నారు. మరి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఈరోజు దాడులు జరిగిన వారి కంప్లైంట్ చేయడానికి పోతే ఈరోజు అధికార పార్టీ నాయకులకే ఈరోజు వత్తాసు పలుకుతూ బాధితులను కూడా పట్టించుకునే పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. మరి దేవరకద్ర నియోజకవర్గం అడ్డాకుల విషయానికి వస్తే గతంలో అక్కడ నిర్మిస్తున్నటువంటి రైతు వేదిక స్థలం వివాద స్థలంలో నిర్మిస్తూ ఉన్నారు అధికార పార్టీ నాయకులు. ప్రైవేటు పట్టాదారులైనటువంటి హారతి కానీ చంద్రశేఖర్ కానీ వీళ్ళు మా పొలంలో అక్రమంగా నిర్మిస్తూ ఉన్నారు అని చెప్పి అక్కడికి వెళ్తే వీళ్ళపైన కూడా దాడి చేయడం జరిగింది. గతంలో 2 సార్లు దాడి చేశారు. పోలీస్ స్టేషన్కి వెళ్తే కూడా కేసు తీసుకోకుండా వీళ్ళనే ఇబ్బంది పెట్టిన పరిస్థితి గతంలో ఉంది. మరి ఆ విషయాన్ని మేము రాష్ట్ర మానవ హక్కుల కమిషన్కు నవంబర్ 21వ తేదీ నాడు ఆశ్రయించడం జరిగింది. స్పందించిన మానవ హక్కుల కమిషన్ గారు మన డిసెంబర్లో 28వ తారీఖు నాడు రిపోర్ట్ తీసుకోని చెప్పి జిల్లా ఎస్పీని ఆదేశించింది హాజరుగామని. ఆ విధంగా మానవ హక్కుల కమిషన్లో ఆ కేసు నడుస్తూ ఉంటే మళ్ళీ నిన్నటికి నిన్న ఆదివారం 13వ తేదీ నాడు అడ్డాకుల మండల కేంద్రంలో అంత టీఆర్ఎస్ నాయకులు దౌర్జన్యంగా వచ్చి రైతు వేదిక చుట్టూ వీళ్ళ ప్రైవేట్ పట్టాభూమిలో కంచె ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. మరి మా పొలంలో కంచె ఎందుకు ఏర్పాటు చేస్తూ ఉన్నారు? ఈ స్థలం వివాదంలో ఉంది కదా, మా పేరు మీద అన్ని బుక్కులు ఉన్నాయి, మేము హెచ్ఆర్సీని ఆశ్రయించినాం, 28వ తారీఖు నాడు దాని ఏరింగ్ ఉందని చెప్తుంటే కూడా ఆ మహిళని చూడకుండా కూడా టీఆర్ఎస్ నాయకులు అగ్రవర్ణ నాయకులు ఈమెను కింద పడేసి కూడా కొట్టడం జరిగింది. మళ్ళీ అడ్డుకోబోయిన ఆమె భర్త రవిని కూడా దారుణంగా కొట్టారు. అక్కడ స్థానిక ఉన్నటువంటి దళిత సమాజంగా చెందిన పిల్లల్ని కూడా చితకబాదడం జరిగింది. అంటే నిన్న మళ్ళా ఈ విషయాన్ని స్థానిక అంటే ఎస్ఐ గారికి పిటిషన్ ఇచ్చినాం, జిల్లా ఎస్పీ గారి దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది. మళ్ళా స్పందించిన పోలీసులు కూడా వారి మీద కేసులు నమోదు చేసిరని చెప్పి మాకు ఒక మెసేజ్ రావడం జరిగింది. ఈ సందర్భంగా పోలీసు వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గతంలో దాడులు చేస్తూనే ఉన్నారు, అనేకంగా ఏమి పట్టినట్టు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా కూడా స్పందించి మహిళపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయలే, వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి మహిళల్ని చూడకుండా దుర్భాషలాడి అసభ్య పదార్థాలను చెప్పుకోలేని బూతుల పరువు కొనసాగిస్తూ దాడి చేసిన వారిపై నిర్భయ కేసు కూడా నమోదు చేయాలని చెప్పి మేము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నేడు ఢిల్లీ వెళ్లనున్న సీఎం జగన్, పలువురు కేంద్ర మంత్రులతో భేటీ. విజయవాడలో అమరావతి పరిరక్షణ మహాపాదయాత్ర, అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్. జనవరి 9న జగనన్న అమ్మ ఒడి సాయం షెడ్యూల్ను వివరించిన మంత్రి ఆదిమూలపు సురేష్. బీజేపీ కార్యకర్తలకు అండగా కేంద్ర మంత్రి, అభ్యర్థుల ఇళ్లపై పార్టీ జెండా ఎగురవేసిన కిషన్ రెడ్డి. భద్రాచలంలో భారీగా గంజాయి పట్టివేత, 1256 కిలోల గంజాయి స్వాధీనం.
ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.